హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మార్నింగ్ వీడియో అనమాట. చెప్పాను కదా 2 డేస్ 3 డేస్కి ఒక వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను వ్లాగ్ లాగా అనేసి. సో మా ఇంట్లో మేమైతే 8 to 9 మెంబర్స్ ఉంటాం అనమాట. బట్టలన్నీ హ్యాండ్ మెషిన్ తోటే అయిపోద్ది. అయితే మేము మార్నింగ్ 5-5:30 వరకే చేసేస్తాం అనమాట. మా అమ్మ టిఫిన్ తీసుకెళ్తాడు. ఇంకా ఫ్రూట్స్ చిన్న రసాలు ఉన్నాయన్నమాట. పెద్దవి తీసాడు కొన్ని, ఏదో బంగినపల్లి ఏదో తెలీదు. ఇంకా మార్నింగే పూజ కూడా అయిపోతుంది అనమాట. మండే కాబట్టి దేవుళ్ళు ఫ్రెష్గా ఉన్నారు. సో ఫ్లవర్స్ అయితే అన్నీ పెట్టి చేస్తాము. కొన్ని మండే, ఫ్రైడే, సాటర్డే ఆ రోజులు, సండే కూడా. ఇంకా నేనైతే బట్టలంతా అయిపోయి అనేసి స్నానం చేసుకొని వచ్చాను. సింపుల్గా మేకప్ అంటే ఏముండదండి, కొద్దిగా పౌడర్ ఇంకా స్టిక్కర్ పెట్టుకుంటాను. ఈ మధ్య లిప్స్ ఎందుకో ఎండిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా నేనైతే లిప్ బామ్ లాగా ట్రై చేస్తున్నాను. కొద్దిగా డ్రైగా ఉంటున్నాయి. ఇంకా వైట్ కొద్దిగా పింకిష్గా కొడుతుంది అనమాట. చాలా ఒక 15 to 20 డేస్ అవుతుంది ట్రై చేస్తున్నా పెట్టుకోవడము. ఇంకా చూడండి, పెట్టుకున్నట్టే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడికి లోపలికి వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఈరోజు కొంచెం పనులు ఉన్నాయన్నమాట. మిషన్ మీద అంటే కుట్లుకి వచ్చాయి అనమాట బట్టలు. అవి కుట్టి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలన్నమాట. సైజ్ స్టిచెస్ ఎక్కువ వస్తాయి అనమాట. ఇది సేమియా ఉప్మా ఏంటి అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈరోజు ఇంతకుముందు చేసిన దాంట్లో ఆలుగడ్డ, క్యారెట్ ఉండే, ఇప్పుడైతే లేదనమాట. ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలనేసి, కొద్దిగా పిల్లలు తింటారనేసి 2 పచ్చికాయలు ఇంకా కరివేపాకు, ఆనియన్స్ అన్ని పోపు దినుసులేసి చేస్తున్నాను. మనము సేమియా ఉప్మా ఏ కప్పుతో తీసుకుంటున్నామో ఆ కప్పుకి 1 కప్పే వేస్తే చాలా బాగా వస్తుందన్నమాట. సో నేనైతే ఆ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇక్కడ అది కప్పు పచ్చిగా ఉంది, అంతా దానికి అంటుకుంటుంది అనేసి వేరేదైతే తీసుకుంటున్నాను బౌల్. సో 2 బౌల్స్ అయితే ఇస్తాను, చాలా బాగా అవుతుంది. ఫ్లాషెస్ తీస్తున్నారు, ఇదేమో డిస్కో లైట్ డ్యాన్స్ చేస్తుంది. సెట్ అయితే ఇంకా ఫ్లాష్ అయితే నేను వేయలేదనమాట. ఇంతకుముందు తీసినవన్నీ ఫ్లాష్ తోటే తీసాను. ఇంకా నాకేంటంటే అది ఉడుకుతుంటే చాలా ఎక్కువసేపు వెయిట్ చేయను అనమాట. ఆ సండాస్ వచ్చేసి ఎంతమందికో దాంతో అలవాటు ఉందో కామెంట్ చేయండి. నాకైతే సండాస్ తోటి అలవాటు ఉంది. అసలు క్లాత్ వాడాను అనమాట. తక్కువ తుడవడానికి ఒకటే అక్కడ క్లాత్. ఇంకా దీన్ని ఒక 5-10 మినిట్స్ వదిలేసి పిల్లలకైతే స్నానం చేపించడానికి వెళ్తున్నా. వాళ్ళ బాతింగ్ అయిపోగానే ఇంకా మండే పూజ చేసుకుంటాం కదా, మండే స్పెషల్గా హెడ్ బాత్ అయితే కంపల్సరీగా. ఇంకా దేవుడు బొట్టు అవి పెట్టేసుకుంటున్నాను. పిల్లలు నేను అందరం పెట్టేసుకున్నాము. ఇంకా వాళ్ళని దేవుడిని మొక్కండి అంటే జై శ్రీరామ్ అని అంటున్నారు, జై శివాయ నమః అంటున్నారు. ఇంక ఇక్కడికి వచ్చేసి మా నానమ్మ కూడా పెట్టాలన్నమాట. తను కూడా బొట్టు పెట్టేసుకుంటుంది. వచ్చి దేవుడిని మొక్కొచ్చు కదంటే కాళ్ళు నొస్తున్నాయి నాకు అని అంటుంది. సో అన్ని సేవలు అయితే చేసుకుంటా, కానీ తనకు ఇంకా చెప్పొద్దు కొన్ని. ఇంకా సేమియా ఉప్మా చూడండి ఎంత పొడులు అయిపోయిందో. ఇంటి దగ్గరకైతే ఒక తాత వస్తాడు ఎవ్రీడే బోండాలు, ఇడ్లీలు తీసుకొని. బోండాలు అయితే లిటరల్గా చెప్పాలి చాలా బాగుంటుంది. 20 రూపీస్కి 4 ఇస్తాడు. ఇంకా మనకు బయట దొరికే సైజ్ లాగానే ఉంటుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకా అదైతే ముగ్గురం ఒక్కొక్కటి వేయించుకున్నాము. చిన్నది బాగా ఏడ్చిందనమాట ఆయన వచ్చినప్పుడు. సర్లే అనేసి తీసుకున్నాను. ఇంకా సేమియా ఉప్మా తినేసి చెప్పాను కదా సైడ్ స్టిచ్చింగ్స్ ఉండి అనేసి. సో ఫాస్ట్గా తినేసాను. తను నిన్న నైట్ ఇచ్చిందనమాట, మార్నింగే కావాలంది 11 o'clock వరకు. సరే అనేసి అది కడిగేయలేదు, పక్కనే పెట్టేశాను. సో నేను స్టిచ్చింగ్ చేస్తుంటే అప్పుడే స్టార్ట్ చేశాను. తను వచ్చి అక్క అయ్యిందా అని అడిగింది. లేదు ఇప్పుడే కూర్చున్నా అంటే, సరే ఒకటన్నీ ఇవ్వు పింక్ కలర్దే అని అన్నది. ఇంకా పింక్ కలర్కి ఫాస్ట్గా స్టిచ్చింగ్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా బాబీని అయితే సేమ్ కలరే కదా, అన్నీ డార్క్ కలర్స్ ఉన్నాయి బ్లౌజులు కానివ్వండి. అందుకని ఒక మెరూన్ ఒక బ్లూ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను నేను. సో స్టిచ్చింగ్స్ అంతా అయిపోయాక, స్టిచ్చింగ్స్ అంటే నేనేం పెద్ద బ్లౌజులు అవి ఏం కుట్టనండి. చాలా సింపుల్గా స్టిచ్చింగ్స్ ఒకటికే వస్తారు. సైడ్ స్టిచ్చింగ్స్, నైటీస్ ఏదైనా చినుగుతే, లెహంగాస్ కొత్తవి కొంటారు కదా, డైరెక్ట్గా వేసుకుంటే చినుగుద్ది అనేసి ఫస్ట్ ఆ స్టిచ్చింగ్స్కి అయితే ఇస్తారనమాట. ఇంకా నేను చాలా తక్కువనే తీసుకుంటాను, ఎక్కువ ఏం తీసుకోను. ఎందుకనంటే వచ్చేటిదో ఎప్పుడో ఒకసారి హెవీగా తీసేసుకుంటా వచ్చే వాళ్ళు కూడా రారనమాట. సో బయట తీసుకునే వాళ్ళకన్నా ఒక 5 రూపీస్ అలా తగ్గి తీసుకుంటా అనమాట. ఇంకా చూస్తాను, ఒక కుట్టు 2 కుట్లకైతే ఇంకా చూసి తీసుకుంటా వర్తిగా అనిపిస్తే. ఇంకా నాకు ఇచ్చే వాళ్ళైతే ఆల్మోస్ట్ అర్జెంటుగానే ఇస్తారు. ఇలా ఒక్కరోజు ముందైతే ఇవ్వరనమాట. అర్జెంటుగా ఇస్తే వెంటనే కుట్లేసి ఇవ్వాలన్నమాట. నేనైతే ఇక్కడ టైంపాస్కి మాట్లాడుకుంటూ
నాన్నమ్మతో అయితే టైం పాస్గా మాట్లాడుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా హెయిర్ స్లీవ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఇరిటేట్ అయిపోతుంది అనేసి అంత స్టిచ్చింగ్ అయిపోయాక ఇంకెక్కడ అక్కడ ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. బ్లౌజెస్ అయితే కుట్టలేదు, దీనికి కూడా సైడ్ స్టిచ్ చేస్తే లూజ్ అవుతుందంటే టైట్ ఫిట్టింగ్ చేశాను అంతే. ఇంకా ఇదైతే కవర్ ఇచ్చారు వాళ్ళ కవర్లోనే పెట్టేసి ఇచ్చాను, పక్కనే ఉంటారు వాళ్ళు. ఇంకా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. చెప్పాను కదా 2-3 డేస్కి ఒక వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఉంటాను మరి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. అయిపోయాయి కదా కవర్లో పెట్టేసి నేను పెట్టి కూర్చోగానే వస్తుందేమో అనుకున్న, తను రాలేదనమాట. నైట్ వచ్చింది, 8:30కి ఏమో వచ్చిందన్నమాట. నేనేమో ఫాస్ట్గా అన్ని పనులు ఆపేసి ఇవే కుట్టుకుంటూ కూర్చున్నాను. తనేమో నైట్ సబ్స్క్రైబ్